తర్వాత భారతదేశంలో షోలాలు అనేటటువంటిది షోలా ఫారెస్ట్ అంటాం, షోలా అడవులు, అది కూడా ఇక్కడ సరిగా వచ్చేసి ఉన్నాయి. ఇండియన్ షోలా సార్ అన్నాడు. సరే, భారతదేశంలో షోలాలు ఏంటి అంటే ఇవి బస్తర్ ప్రాంతంలో కనిపించే ఉష్ణమండల అడవులు అనేటటువంటివి కావు. అండమాన్ నికోబార్ దీవుల్లో కనిపించే ఉష్ణమండల సతతారిత అరణ్యాలు కావు. ఈశాన్య రాష్ట్రంలో కొన్ని ఆకురాల్చ అడవులు కావు. ఇవి అన్నామలై, పళని, అదేవిధంగా నీలగిరి ప్రాంతాల్లో ఉండేటటువంటి సమశీతోష్ణ అడవులని షోలా ఫారెస్ట్ అని వచ్చేసి పిలుస్తారు. కాబట్టి ఇది పేజ్ నెంబర్ 123లో వచ్చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ ఉంది. నీలగిరి, అన్నామలై కొండల్లో వెడల్పాటి ఆకులతో కూడిన సమశీతోష్ణ అడవులను ఏమని పిలుస్తామంటే షోలాస్ అని వచ్చేసి పిలుస్తాం. ఇదండి ఇవి దీనికి సంబంధించిన ఆన్సర్. చదవాలా, మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదివితే క్వశ్చన్లు ఎక్కడ ఉన్నాయని తెలుస్తుంది. మనం ఒకటి చెప్తాడు, ఎల్ఐ 10 పుస్తకాలు కొన్నాడంటే అందరు అయ్యే వచ్చేసి కొన్నాం. గొర్రెదాట అంటే ఇదే అన్నమాట. కాబట్టి గొర్రెదాట వల్ల ఏమవుతుందంటే మనకి నష్టాలు అనేటటువంటి జరుగుతూ వచ్చేసి ఉంటాయి. కాబట్టి ఏ పుస్తకం కొనాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. నేనైతే ఎవరిని కొనమని చెప్పను, నా కోసం ఏం కొనవసరం లేదు, నా కోసం ఏం చేయనవసరం లేదు. ఎవడి బతుకు కోసం ఎవడన్నా సరైన గైడ్ చేస్తే అట్ట వెళ్ళాలి. కానీ ఏదో వాడి కోసం వీళ్ళందరినీ వచ్చేసి గొర్రె కషాయాన్ని నమ్ముతుందని అదే రకంగా వచ్చేసి ఉన్నాయి. మన ఎడ్యుకేషన్లో ఏమి రావాలో అవన్నీ ఏం కనిపించట్లా, అందుకని ఈ పతనావస్థలో వచ్చేస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో దార్వార్ శిలలు ఎక్కడ వచ్చేసి కనిపిస్తాయి. దార్వార్ శిలలు అనేటటువంటి కర్ణాటకలో వచ్చేసి దార్వార్ అనేటటువంటి ప్రాంతంలో వచ్చేసి కనిపిస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నీకు కొద్దిగా నాలెడ్జ్గానే ఉన్నట్లయితే మనకి ఆ దార్వార్కి దగ్గర అంటే కర్నూలుకి అంటే ఆ ప్రాంతానికి దగ్గరగా ఏముంటాయంటే చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలు అనేటటువంటివి ఉంటాయి. అక్కడ నీకు ఏమవుతుందంటే వచ్చేసి దార్వార్ శిలలు అనేటటువంటి ఇండియాలో వచ్చేసి కనిపించడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్, జతపరచండి అన్నాడు. ఇప్పుడు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు అనేటటువంటి అదే రకంగా వచ్చేసి అవి అక్కడ ఉండేటటువంటి జంతువులు అనేటటువంటి ఇప్పుడు కోరింగా అనేటటువంటిది ఇక్కడ కోరింగా అనేటటువంటిది కానీ చూసినట్టయితే అక్కడ ఉప్పునీటి ముసళ్ళు అనేటటువంటి పెంచడం జరుగుతుంది. గుండ్ల బ్రహ్మేశ్వర దానికి సంబంధించింది కానీ చూసినట్లయితే అక్కడ ఈ గుండ్ల బ్రహ్మేశ్వర ప్రాంతంలో వచ్చేసి ఇక్కడ పులిలు అనేటటువంటి వచ్చేసి పెంచడం జరుగుతుంది. అదేవిధంగా రోళ్లపాడు అనేటటువంటిది ఉంది. ఈ రోళ్లపాడు అనేటటువంటి ప్రాంతంగా చూసినట్లయితే బట్టిమేకల పక్షులు అనేటటువంటి ఉంటాయి. లంకమల్లేశ్వరంలో కలివికోడి అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 4th అనేటటువంటిది. అదండి ఇక్కడ పేజ్ నెంబర్ 155 ఇండియన్ జాగ్రఫీలో కానీ చూసినట్లయితే కలివికోడి, లంక మల్లేశ్వర సంరక్షణ కేంద్రం, బట్టిమేకల పక్షి, గ్రేట్ ఇండియన్, రోళ్లపాడు, ఆంధ్రప్రదేశ్. మిగతాయి 2 ఇవ్వలేదు, దీన్ని బట్టి మిగతాయి మనం ఆన్సర్ అనేటటువంటి చేయొచ్చు. ఏవో 2 తెలిసినా 3వది వచ్చేసి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 102 ఇది వరల్డ్ జాగ్రఫీలో ఇచ్చాడు. తెగలు అవి ఉండేటటువంటి ప్రాంతాలు. మనకి పిగ్మీలు అనేటటువంటి ఎక్కడ ఉంటారంటే కాంగో బేసిన్లో వచ్చేసి పిగ్మీలు ఉంటారు. మసాయ్ అనేటటువంటిదే ముఖ్యంగా తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ఈ మసాయ్ అనేటటువంటి తెగ ఉంటుంది. తర్వాత సెమాంగ్స్ అనేటటువంటి వాళ్ళు మలేషియాలో ఉంటారు. అదేవిధంగా పూనన్ అనేటటువంటి వాళ్ళు బోర్నియాలో వచ్చేసి ఉంటారు. వరల్డ్ జాగ్రఫీలో 241, 284, 255 పేజెస్లో చూస్తే కాంగో నది హరివాణంలో పిగ్మీలు వచ్చేసి ఉంటారు. మలేషియాలో సమాంగులు, సఖామిస్, పూనన్, ఇండోనేషియా, బోర్నియా, ఆఫ్రికాలో కేన్యా, మసాయ్ అనేటటువంటిది. ఇవి దీని ఆన్సర్ వచ్చేసేది. అంటే అన్నీ బాగా చదవాలి. అబ్బో అన్ని పేజీలే 1000 పేజీలు ఆవగింజంత చదివి గుమ్మడికాయంత పోస్ట్ కొట్టాలంటే వీలయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అది కూడా స్మార్ట్ హార్డ్ వర్క్ ఉండాలి. ఏదో ఇంపార్టెంట్ అనేది కాకుండా చదువుతున్నాం కాబట్టి అన్నిటి మీద అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఎక్కడికన్నా వెళ్తాం, ఆ ఒక్కటి చూస్తే సరిపోదు కదా, ఇంకా 4 కూడా అదే ట్రిప్లో చూసుకొని రావడం జరుగుతుంది. విహారయాత్ర, ఇప్పుడు ఆ విహారయాత్ర దీంట్లోనే చేస్తే మనం ఏమవుతుందంటే సక్సెస్ కావడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది. భారతదేశ భాషా వైవిధ్యంపై తప్పైనటువంటి ప్రకటనను వచ్చేసి గుర్తించండి అన్నాడు. సరే, దాదాపుగా 1652 భాషలు మాతృభాషలుగా జాబితా అనేటువంటి చేయబడ్డాయి. కచ్ మరియు సింధు ఇండో యూరోపియన్ భాషలు. ఆస్టిక్ భాషలు జార్ఖండ్లోని గిరిజన సమూహాలు మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కరెక్టే. ఈ దార్జీ అనేటటువంటి సైనో టిబెటియన్ భాష అనేటటువంటిది కాదు. దాని గురించి కూడా అవగాహన అనేటటువంటిది వచ్చేసలేదు. దానికి సంబంధించిన సమాచారం ఈ బుక్లో వచ్చేసి ఏం లేదు. తర్వాత మనకి పోడు వ్యవసాయం అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది.
ఈ పోడు వ్యవసాయం అనేటటువంటిది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో వచ్చేసి పిలవడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. ఈ పోడు వ్యవసాయాలు చూసినప్పుడే లడాంగ్ అనేటటువంటిది ఇండోనేషియాలో లడాంగ్ అనే పేరుతో పిలుస్తారు. మిల్పా అనేటటువంటిది సెంట్రల్ అమెరికాలో వచ్చేసి మిల్పా అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా రోఖా లేదా రోచా అనేటటువంటిది కానీ చూసినట్టయితే బ్రెజిల్లో వచ్చేసి పిలుస్తారు. అదేవిధంగా మసోల్ అనేటటువంటిది వచ్చేసి మనకి మధ్య ఆఫ్రికాలో వచ్చేసి పిలవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి 2 అనేటటువంటిది వచ్చేసి ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ మీకు బ్రెజిల్ రోచా, కాంగో ఫాంగ్, సౌత్ ఆఫ్రికా ఇది లోకా, ఇది రోచా, అదేవిధంగా ఇండోనేషియా లడంగ్. ఇటు ఈ రకంగా ఏమవుతుందంటే దీనికి సంబంధించి 261 పేజీలో వచ్చేసి దీనికి ఆన్సర్ అనేటటువంటిది. ఈ క్రింది ప్రపంచంలోని ఇనుము ఉక్కు పరిశ్రమ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయంటే వచ్చేసి అట్లాంటిక్ తీర ప్రాంతం అమెరికాలో వచ్చేసి సంయుక్త ప్రాంతంలో వచ్చేసి ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ వచ్చేసి బాగా అభివృద్ధి చెందింది, కరెక్టే. యురల్ ప్రాంతం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఇనుము ఉక్కు కర్మాగారాలు బాగా వచ్చేసి అభివృద్ధి చెందే రష్యాకు సంబంధించింది. ఇవి అటు రష్యాని ఇటు యూరోప్ని వేరు చేసేటటువంటి పర్వతాలు అనేటివి. రూర్ ప్రాంతం తూర్పు ఐరోపా ప్రాంతం అనేటటువంటిది ఇక్కడ లేదు. ఈశాన్య మరియు మధ్య భాగాలు యునైటెడ్ కింగ్డమ్లో అభివృద్ధి అనేటటువంటి జరిగి ఉన్నాయి. కాబట్టి దీనికి 2 ఆన్సర్ అనేటటువంటి. దీని ఏంటంటే వచ్చేసి వరల్డ్ ఇండస్ట్రీస్లో వచ్చేసి దీనికి ఆన్సర్ అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీస్, నావిగేషన్, వరల్డ్ కూడా అంతా చదవాలనేటటువంటిది అనమాట. సరే, నెక్స్ట్ ట్రాన్స్ సైబీరియన్ రైల్ మార్గం వీటి మధ్య వచ్చేసింది అన్నాడు. ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి రైలు మార్గం ఏదంటే వచ్చేసి ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గం అనేటటువంటిది దాదాపు 8,960 కిలోమీటర్ల పొడవు అనేటటువంటిది వచ్చేసింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వేయబడిందంటే సెయింట్ పీటర్స్బర్గ్ అంటే లెనిన్గ్రాడ్ నుంచి వ్లాడివాస్టిక్ వరకు వచ్చేసి వేయబడినటువంటి రష్యాలో వచ్చేసి ఈ ప్రాంతంలో వచ్చేసింది. సెయింట్ పీటర్స్బర్గ్ నుండి వ్లాడివాస్టిక్ వరకు. ఈ క్వశ్చన్ ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గం ఇది స్కాండినేవియా ప్రాంతాలు జల విద్యుత్ సరే ఇది రష్యాలోని వ్లాడివాస్టిక్ వరకు వచ్చేసి ఉంటుంది. ఎక్కడి నుండి లెనిన్గ్రాడ్ అని పిలిచేవాళ్ళు, దాన్ని ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఆసియాలో రష్యాలోని వ్లాడివాస్టిక్ వరకు వచ్చేసి ఈ రైలు మార్గం అనేటటువంటిది. ఇలా అనేక ప్రశ్నలు అనేటటువంటివి వచ్చేసి ఏమవుతున్నాయంటే ఆ బుక్లో వచ్చేసి ఉండడం జరుగుతుంది. దాన్ని ఒక రకంగా మనం ప్రయత్నంగానే చేస్తే దాదాపుగా 3/4 క్వశ్చన్స్ అనేటటువంటి డైరెక్ట్గా చేయడానికి అవకాశం అనేటటువంటిది ఆ బుక్ కల్పిస్తుంది. భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రాలను వచ్చేసి పరిగణించాము. అయితే వీటిలో భూగర్భ జలాల వినియోగం సాపేక్షంగా ఎక్కడ ఎక్కువగా ఉంది అనేటటువంటి చూసినప్పుడు పంజాబ్లో ఉంది, హర్యానాలో ఉంది, తమిళనాడులో వచ్చేసింది. కాబట్టి పంజాబ్, హర్యానా, తమిళనాడులో వచ్చేసి ఉంది. ఎందుకంటే పంజాబ్, హర్యానా గ్రీన్ రెవల్యూషన్ ఇవన్నీ, తమిళనాడు ఇక్కడ వాటర్ అనేటటువంటి బాగా ఎక్స్ప్లాయిటేషన్ చేయడం జరుగుతుంది, ఎక్స్ప్లోర్ చేయడం. చూడండి, గ్రేటర్ దాన్ 100% కంటే భూగర్భ జలాలు వినియోగిస్తున్న రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఈ రాజస్థాన్. మధ్యస్థ భూగర్భ జలాలను వినియోగిస్తున్నది 70 to 100% తమిళనాడు వచ్చేస్తుంది. కాబట్టి ఒరిస్సా అనేటటువంటిది వచ్చేసి లేనటువంటి ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదవకుండా మనం ఓన్లీ కాలువల ద్వారా ఎంత, నదుల ద్వారా ఎంత, అదేవిధంగా వచ్చేసి చెరువుల ద్వారా ఎంత అయిపోయింది నీటిపారుదల. అసలు ఏంటి భూగర్భ జలాలు ఎక్కడ ఎలా వినియోగిస్తున్నారు అనేటటువంటి ఒక అనాలసిస్ కానీ ఒక విశ్లేషణ కానీ ఏమీ లేదు. ఎందుకు అక్కడ ఉపయోగిస్తున్నారు అనేటటువంటి ఇవన్నీ లేనప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు ఏదో అయారాం గయారాం టైప్లోనే వచ్చేసి ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసేది. కాబట్టి అవి ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాల మీద సంక్షిప్తమైనటువంటి సమాచారం అనేటటువంటిది వచ్చేసి దాంట్లో వచ్చేసి ఉంటుంది. భారతదేశంలో గోధుమ పంట సాగుపై తప్పైనటువంటి ప్రకటనను వచ్చేసి గుర్తించమన్నాడు. భారతదేశంలో చాలా మనకి తెలిసిందే, ప్రపంచంలో మన భారతదేశంలో రెండవ అతి ముఖ్యమైన ఆహార పంట ఏది? గోధుమ. ఇది కరెక్ట్. ఇది పెరుగుతున్న కాలంలో ఒక చల్లని వాతావరణం అవసరమయ్యే రబీ పంట కాలం. రబీ కాలం అంటే చల్లగానే వచ్చేసింది. ఇది ప్రధానంగా గంగా సట్లెజ్ మైదానాల్లో పెరుగుతుంది. గంగా మైదాన ప్రాంతంలో ఎక్కువగా వచ్చేసి పండడం జరుగుతుంది. సట్లెజ్ మైదానాలు అంటే సింధు బేసిన్ అనేటటువంటి. దక్కన్ నల్లరేగడి నేలల ప్రాంతంలో కూడా ఇది సాగుకు అనుకూలము కాదు అన్నాడు. ఇది తప్పు. నల్లరేగడి నేలల్లో కూడా ఇది అనుకూలంగా వచ్చేసి ఉండడం అనేటటువంటిది వచ్చేసి జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కానీ చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి 4 అనేటటువంటిది. ఇదండి, అల్యూవియల్ నేలలు ఈ పంటను నల్లరేగడి నేలల్లో కూడా పండిస్తారు. ఇక్కడేమని అడిగాడు? నల్లరేగడి నేలల ప్రాంతంలో సాగుకు అనుకూలం కాదు అన్నాడు. ఇది అనుకూలం అని ఇక్కడ మనం చెప్పబడి ఉంది. కాబట్టి అదే తప్పు అయినటువంటి ఆన్సర్. 197 పేజీలో
ఇది వచ్చేసి ఉంటుంది. తర్వాత ఈ కింది వానిలో చమురు క్షేత్రాలను పరిశీలించండి. డిగ్బాయ్, మారన్, అదేవిధంగా కలోల్, అదేవిధంగా నహర్కాటియా అనేటటువంటివి ఉన్నాయి. ఇవి ఈ క్షేత్రాలు అస్సాంలో వచ్చేసి ఉన్నాయి. ఏ క్షేత్రాలు వీటిలో పేర్కొనబడినటువంటి క్షేత్రాల్లో కనుక చూసినట్లయితే మనకి అస్సాంలో ఉండేటటువంటి క్షేత్రాలు అనేటటువంటి చూసినప్పుడు డిగ్బాయ్ ఉంది, మోరన్ అనేటటువంటి, నహర్కాటియా అనేటటువంటిది 1 to 4 కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే వచ్చేసి 2 అనేటటువంటిది దీని ఆన్సర్ అనేటటువంటి. ఈ కలోల్ అనేటటువంటిది నీకు గుజరాత్లో ఉండేటటువంటిది అన్నమాట. నెక్స్ట్ భారతదేశంలో ఇదిగోండి ఇక్కడ ఆర్కాన్ ప్రాంతం అని ఉంటుంది. దాంట్లో లఖింపూర్, డిగ్బాయ్, నహర్కాటియా, మోరాన్, కోబార్, రుద్రసాగర్, శిబ్సాగర్, మాసింపూర్ జిల్లాలో నూనె బావులు వచ్చేసి ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? డిగ్బాయ్ ఉంది, మోరాన్ ఉంది, అదేవిధంగా వచ్చేసి కింద నహర్కాటియా అనేటటువంటిది వచ్చేసి ఉంది. నహర్కాటియా, డిగ్బాయ్, మోరాన్. కాబట్టి అవి అస్సాంలో ఉన్నాయి, మిగతాయి వేరే ప్రాంతంలో ఉన్నాయండి. కాబట్టి అది కూడా వచ్చేసి నీకు 259 పేజెస్లో వచ్చేసి ఈ ఆన్సర్ అనేటటువంటిది ఉంది. భారతదేశంలో చాలా వరకు జూట్ మిల్లులు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఇది మీరు పెట్టేసే ఉంటారు. ఇదంతా ఎక్కడ ఉంటుంది? హుగ్లీ నది తీర ప్రాంతంలో వచ్చేసి జూట్ మిల్స్ అనేటటువంటివి ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చేసి అదేవిధంగా దాని నుంచి జూట్ని ఏం చేయాలంటే దాన్ని ప్రాసెసింగ్ చేయాలి, దానికి వాటర్ అవసరం. ఇవన్నిటిని దృష్ట్యా హుగ్లీ నది తీర ప్రాంతంలో ఏమవుతుందంటే వీటిని ఏర్పాటు అనేటటువంటి చేయడం జరిగింది. కాబట్టి జనపనార పరిశ్రమ ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అనే హుగ్లీ పరివాహక ప్రాంతంలో కేంద్రీకృతం అయి వచ్చేసింది. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కింది పూర్వ జిల్లాలను పరిగణించండి. కాఫీ తోటలు ప్రధానంగా, అది ఒకటి విశాఖపట్నం తెలుసు. విశాఖపట్నానికి మనకి ఆనుకుని ఉండేటటువంటిది ఏదంటే వచ్చేసి తూర్పుగోదావరి. కాబట్టి 2 and 3 అనేటటువంటిది ఆన్సర్ అనేటటువంటిది. 114. ఇక్కడ విశేషం ఏంటంటే జాగ్రఫీ పుస్తకం చాలా లావుగా ఉంది. ఇంత పెద్ద లావుగా ఉంటే మేము చదవలేమంటే తలకి సరే దాంట్లో ఇంతకుముందు గతంలో రాసినటువంటి కొన్ని తీసేసాం. ఆ తీసేసినట్టుగానే మళ్ళీ క్వశ్చన్స్ అనేటటువంటి అడిగాడు. మీకు ఇక్కడ వరుసగా వచ్చేసి బ్యాథోలిత్స్, అదేవిధంగా లాకోలిత్తులు, లాపోలిత్తులు, ఫ్యాకోలిత్తులు, సిల్ అనేటటువంటి, కోనోలిత్స్, డైక్స్ అనేటటువంటి అడిగాడు. డైరెక్ట్గా క్వశ్చన్ ఇదే కాదు, చాలా ప్రశ్నలు అనేటటువంటి ఒక మంచి నాణ్యత దాన్ని రాసినటువంటి లెక్చరర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు సినిమా ఉంటే ఎవరి మీద సక్సెస్ అవుతుందంటే దాంట్లో డ్యాన్స్ వేసేవాడు హీరోయిన్ లాగానే ఇది కూడా అంతే. కానీ మనకి ఏముందంటే కొత్త హీరోలు వచ్చేసి వస్తున్నారు, ఆయనకి డ్యాన్స్ రాదు అంటే ఏది రాయాలో ఏది రాయకూడదు అనేది తెలియదు. అన్ని ఎత్తిపోతల కార్యక్రమాల్లో ఏది ఎత్తి రాయాలనేటటువంటిది కూడా తెలియనప్పుడు ఇలాంటి పరిస్థితులు అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ప్రధానంగా చూసినట్లయితే ఏంటి ఈ లాపోలిత్స్ అనేటటువంటి మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ బ్యాథోలిత్స్ అని ఉంటాయి. అంటే భూమి యొక్క అంతర్భాగంలో నుంచి శిలాద్రవం అంటే మాగ్మా పైకి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలోనే ఏమవుతుందంటే ఘనీభవనం చెంది అక్కడ ఒక భారీ ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక డోమ్ ఆకారంలో ఉండేటటువంటి శిలలు అనేటటువంటివి వచ్చేసి ఏర్పడడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. వాటినే వచ్చేసి మనం ఏమని పిలుస్తామంటే బ్యాథోలిత్స్ అని వచ్చేసి పిలుస్తాం. వాటిలో గ్రానైట్లు, అదేవిధంగా పెరిడోటైట్స్, అదేవిధంగా గ్రానోడైరైట్ ఇలాంటి కంపోజిషన్ అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ అనేటటువంటిది. ఫ్యాకోలిత్తులు భారీ అగ్నిశిలలు గుట్టలుగా ఏర్పడి దానిపై ఉపరితలపు గోపురంలాగా ఉంటుంది. ఇది తప్పు అనేటటువంటిది. ఈ ఫ్యాకోలిత్ అనేటటువంటిది ఏంటంటే వచ్చేసి ఇవి కటక నిర్మాణంలో వచ్చేసి ఏర్పడి ఉంటాయి, లెన్స్ లాగా వచ్చేసి ఉంటాయి. ఇట్లా ఈ రకంగా వచ్చేసి మాగ్మా ఇంజక్షన్ జరిగి కటకాల్లాగా వచ్చేసి ఏర్పడి ఉంటాయి. వాటిని ఫ్యాకోలిత్స్ అంటాం. డైకులు ఘనీభవనం చెందినప్పుడు నిట్టమైన గోడలాగా వచ్చేసి ఏర్పడి ఉంటుంది. ఇది కరెక్ట్. సిల్స్ SILL అంతర్గమ అగ్నిశిలల సముదాయం ద్వారా ఏర్పడే నిర్మాణాలు. ఇవి ఎలా ఉంటాయంటే వచ్చేసి ఒక పొరలాగా వచ్చేసి ఏర్పడి ఉంటాయి. ఇది అవక్షేపశిల ఉన్నట్లయితే దాంట్లోకి మ్యాగ్మాటిక్ ఇంజెక్షన్ అనేటటువంటి జరిగి ఒక పొరలాగా వచ్చేసి ఏర్పడి ఉంటుంది. వీటిని అన్నిటినీ ఏమని పిలుస్తామంటే అంతర్గమ భూస్వరూపాలు అనేటటువంటి, ఎప్పుడు మాగ్మా అనేది పైకి వచ్చేటప్పుడు ఏర్పడేటటువంటి అంతర్గమ భూస్వరూపాలే ఈ బ్యాథోలిత్తులు, ఫాకోలిత్తులు, అదేవిధంగా డైకులు, శిలలు అనేటటువంటి. కాబట్టి ఇక్కడ మనకి 1, 2, 4 అనేటటువంటిది గాన చూసినట్లయితే ఇక్కడ 1, 3, 4 అనేటటువంటి కరెక్ట్. ఈ 3 అనే 2 కాకుండా 1, 3, 4 అంటే 3 కరెక్ట్ అనేటటువంటి. కాబట్టి ఇక్కడ మనకి
రాసినప్పుడు ఒక డైక్ అనేటటువంటిదే వచ్చేసి మీకు 55 పేజీలో వచ్చేసి వరల్డ్ జాగ్రఫీలో ఉండే శిలాద్రవం సమతలంగా ఉన్న పొరలను ఛేదిస్తూ పైకి వస్తుంది. గోడ వలె నిటారుగా ఉండే శిలాస్వరూపాలనే ఏర్పడతాయి. వీటిని డైకులని వచ్చేసి పిలుస్తాం. ఇది గోడ లాంటి నిర్మాణాలు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఏదైనా సరే ప్రశ్న ఇస్తే దాని మీద అది ఎక్కడుంది, దేనికి సంబంధించింది అనేది కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి అనేటటువంటిది వచ్చేసింది. తర్వాత 116. ఇప్పుడు కొన్ని శిలలు ఉంటాయి. కొన్ని శిలల్లో నేను ఆల్రెడీ చెప్పాను, మినరల్స్ అంటే రాక్స్ కన్సిస్టింగ్ ఆఫ్ మినరల్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటటువంటి కొన్ని శిలల్లో ఏముంటాయంటే ఫెల్స్పారు, సిలికా అనేటటువంటిది ఆక్సిజన్ సాధారణ మూలకాలుగా ఉంటాయి. సోడియం, పొటాషియం, కాల్షియం, అల్యూమినియం మొదలైనవి నిర్దిష్టమైనటువంటి ఫెల్స్పార్లో కల్పిస్తాయి. ఫెల్స్పార్ అనేటటువంటిది గ్రనైట్లో ముఖ్యమైనటువంటి ఖనిజం అనేటటువంటి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దాదాపు 4వ వంతు భూపటలం ఫెల్స్పార్ మరియు క్వార్జుల చేత వచ్చేసి ఏర్పడి ఉంది. ఇక్కడ ఫస్ట్ది కరెక్టు, రెండోది వచ్చేసి తప్పు అనేటటువంటిది. ఏర్పడి ఉందంటే గ్రనైట్తో ఏర్పడి ఉందని, ఏది భూపటలం అనేటటువంటిది. మీరు కొద్దిగా ఆలోచిస్తే పేజీ నెంబర్ 52లో భూ ఉపరితల వైశాల్యాన్ని బట్టి అవక్షేప శిలలే 75 ఉన్నాయి, అగ్నిశిలలు 25% వరకు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 4వ వంతు భూపటలం ఫెల్స్పార్ మరియు క్వార్జ్ అన్నాడు. ఫెల్స్పార్ మరియు క్వార్జ్ అంటే గ్రనైటే కాకుండా మిగతా రకాల రాక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఆన్సర్ అనేటటువంటిది చూసినప్పుడు మనకి ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది వచ్చేసి తప్పు అనేటటువంటిది. కాబట్టి ప్రకటన 1 మాత్రమే కరెక్ట్ అయినటువంటిది. తర్వాత సరికాని ప్రకటనను గుర్తించండి అన్నాడు. ఇక్కడ బాగా జియోమార్ఫాలజీ మీద సరైనటువంటి అవగాహన ఉంటే ఈ ప్రశ్న ఈజీ. భూస్వరూప ప్రక్రియలు భూ ఉపరితల ఆకృతీకరణలో మార్పులను వచ్చేసి తీసుకొస్తాయి. అంటే భూస్వరూప ప్రక్రియలు అంటే భూమి యొక్క ఇక్కడ ఇది సరిగా ఇవ్వండి. జియోమార్ఫిక్ ప్రాసెస్ బ్రింగ్ అవుట్ ది చేంజెస్ ఇన్ ది కాన్ఫిగరేషన్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూ ఉపరితలం మీద ఏమవుతుందంటే దాని యొక్క స్వరూపంలో వచ్చేసి మార్పులను వచ్చేసి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అండ్ జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. భూమి యొక్క ఉపరితలంలో ఒకప్పుడు జలపాతం లేని నది ప్రవహించిన తర్వాత అక్కడ జలపాతాలు వస్తాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది, మార్పులు అనేటివి తీసుకొస్తాయి. భూపటల విరూపణ మరియు అగ్నిపర్వత ప్రక్రియ అనేవి అంతర్జనిత స్వరూప ప్రక్రియలు. అంటే మనకి 2 రకాలు ఉంటాయి, ఎక్సోజెంటిక్, ఎండోజెంటిక్ అనేటటువంటిది. విరూపణం అంటే మార్పు అనేటటువంటిది, డయాస్ట్రోపిక్ మూమెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. అగ్నిపర్వతాలు అంటే భూమి యొక్క అంతర్భాగానికి సంబంధించిన శక్తి వల్ల ఏర్పడేది. డయాస్ట్రోపిక్ మూమెంట్ వల్ల మనకి ఫాల్స్ ఇవన్నీ వచ్చేసి నెమ్మదిగా భూపటలంలో చలనాలు అనేటటువంటి కలిగి ఏర్పడేటటువంటి వీటి వల్ల అవన్నీ అంతర్జనిత ప్రక్రియలే. అది కూడా వచ్చేసి కరెక్ట్ అయినటువంటిది. తర్వాత బహిర్జనిత, అదేవిధంగా అంతర్జనిత, బాహ్యజనిత ఉండాలి. బహిర్జనిత ఉండదు, బాహ్యజనిత మరియు అంతర్జనిత శక్తులు భూమి మీద భౌతిక ఒత్తిళ్ళు మరియు రసాయనిక చర్యలకు ఏమవుతాయి, కారణమవుతాయి. అది కరెక్టే. అంటే భూమి మీద వర్షం ప్రవహించినప్పుడు భూ ఉపరితలంపై ఉండేటటువంటి శిలలను రసాయనిక చర్య వల్ల శైథిల్యం చేసి ఇది చేస్తాయి. అంతర్జనితంగా ఉండేటటువంటి మాగ్మా పైకి వచ్చేటప్పుడు కూడా శిలలతో రసాయనిక చర్యలు జరిపి ఏమవుతాయంటే వచ్చేసి కారణం కావడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. కాబట్టి బహిర్జనిత, అంతర్జనిత ఈ బలాలు అనేటటువంటి భూ పదార్థాల మీద ఏమవుతుందంటే భూమి మీద భూపటలం మీద ప్రభావితం చేయడం. పర్వత మలోద్భవం అనేది ఖండాంతర నిర్మాణ ప్రక్రియ అని అంటారు. పర్వత మలోద్భవం, పర్వతాలు ఏర్పడడం అనేటటువంటిది అది ఖండాంతరంగా ఉండేటటువంటిది కాదు, అది ఓషన్స్కి సంబంధించినటువంటి ఇది 4th అనేటటువంటిది తప్పైనటువంటిది. ఈ రకంగా మనకి జనరల్గా మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్స్లో చాలా వరకు ప్రశ్నలు అనేటటువంటివి వచ్చేసి అడగడం జరుగుతూ వచ్చేసి ఈ కింది కారకాలలో మృత్తిక ఏర్పాటును నియంత్రిస్తాయి. అంటే నియంత్రణ అంటే కంట్రోల్ అనేటటువంటిది వచ్చేసి చేయడం జరుగుతుందంటే కంట్రోల్ ఏం చేస్తాయి, క్లైమేటిక్ కండిషన్స్ అనేటటువంటి కంట్రోల్ చేస్తాయి. అక్కడ బాగా వర్షపాతం ఉంటే బాగా డెవలప్డ్ సాయిల్స్ ఏర్పడతాయి. లేదు వర్షపాతం లేదన్నప్పుడు నీకు రాజస్థాన్లో లాగా సాయిల్స్ అనేటటువంటిది సరిగా వచ్చేసి ఉండదు, ప్రొఫైల్ అనేటటువంటి. నెక్స్ట్ జీవ సంబంధమైనటువంటి చర్యలు కూడా వచ్చేసి ఏమవుతాయంటే కంట్రోల్ చేస్తాయి అది. కాబట్టి దీనికి 3 and 4 అనేటటువంటి ప్రధానంగా వచ్చేసి ఉండేటటువంటి. కాబట్టి ఇది ఆన్సర్ అనేటటువంటిది. అదేవిధంగా మేఘాలు అనేటటువంటి వచ్చేసి అడిగాడు. మేఘాలు చూసినప్పుడు సిర్రస్ అంటే అవి సిల్క్ లాంటి దృశ్య రూపాన్ని కలిగి ఉంటాయి.
సిర్రోస్టేటస్ అనేటటువంటిది పాల వంటి దృశ్య రూపం అనేటటువంటిది ఉంటుంది. సిర్రోక్యుములస్ అనేటటువంటిది గాన చూసినట్లయితే చిన్న గోళాకార ఆకృతులను కలిగి ఉంటాయి. సిర్రోక్యుములస్ క్యాలీఫ్లవర్ నిర్మాణంలో వచ్చేసి ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి నీకు 2 అనేటటువంటిది వచ్చేసి ఆన్సర్ అనేటటువంటిది. మీరు చూడండి, ఇది నీకు పేజ్ నెంబర్ 178, 79 క్లౌడ్స్లో దీని ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించింది. క్యుములస్ మేఘాలు, ఇక్కడ క్యుములస్ అన్నాడు, పైకి లేచి గుమ్మటాలుగా ఎక్కువ సాంద్రతను వచ్చేసి కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి అవి ఎలా ఉంటాయంటే గుమ్మటాలు అంటే క్యాలీఫ్లవర్ ఆకారంలో వచ్చేసి ఉంటాయి. కాబట్టి ఇక్కడ క్యుములస్ అనేది డి వచ్చేసి 3 ఇదే ఉంది, గోబీ కాలీఫ్లవర్ ఆకారంలో వచ్చేసి ఉంది. నెక్స్ట్ సిర్రోక్యుములస్ మేఘాలు చిన్న చిన్న గోళికల మాదిరిగా వచ్చేసి బారులుగా వచ్చేసి ఏర్పడి ఉంటాయి, చిన్న చిన్న గోళికలు అనేటటువంటి. నెక్స్ట్ సిరస్ మేఘాలు, ఇవి తెల్లగాను పల్చగాను ఉండి ఎత్తులు ఏర్పడతాయి, సున్నితమైన ఈకల్లాగా నారల్లాగా వచ్చేసి ఉంటాయి. అంటే అది నీకు ఎలా ఉంటుందంటే సిల్క్ వంటి ఇది వచ్చేసి ఉండడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. ఇది ఈ రకంగా నీకు దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేటటువంటివి దీనిలో వచ్చేసింది. కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేటటువంటిది నీకు ఈ జాగ్రఫీ వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ బై డాక్టర్ కేఎం రెడ్డి రాసినటువంటి పుస్తకంలో కావాల్సినటువంటి సమాచారం మీకు అది లభ్యమవుతుంది. అది బాగానే వచ్చేసి మీరు చదివినట్లయితే బ్రహ్మాండంగా మార్కులు అనేటటువంటి తెచ్చుకోవచ్చు. ఒక ఇన్స్టిట్యూషన్ పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతలు ఊరికనే వచ్చేసి కాదు, పేరు ఏదో చెప్తుంటారు, లోపలికి పోతే అంతా వచ్చేసి సింధు నాగరికత కనిపిస్తుంది, అంటే మృతుల అప్పటికి ఉండేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ క్రింది ప్రకటన పరిగణించిన నిర్వాత స్వేదన మండలము అనేవి వేగవంతమైన కదలికను కలిగి ఉండే ఉపరితలంపై వీచే బలమైన గాలులు అంటారు. అంటే ఇది యాక్చువల్గా నిర్వాత మండలాలు అనేటటువంటి డోల్ డ్రమ్ అనేటటువంటిది. అక్కడ జనరల్గా కన్నా చూసినట్లయితే వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇక్కడ నీటి ఆవిరి ఉష్ణోగ్రత అధికంగా ఉండి ఇక్కడ పీడనం తక్కువగా వచ్చేసి ఉంటుంది, గాలి ప్రశాంతంగా వచ్చేసి ఉంటుంది. అందువలన ఈ మేఖలాన్ని డోల్ డ్రమ్ అని వచ్చేసి పిలుస్తుంది. దీన్ని ప్రశాంత మండలం అంటాం. ఈడేం చెప్పాము, ప్రశాంత మండలం అనేటటువంటిది అదే నిర్వాత మండలం వేగవంతమైన కదలికను ఉండేటటువంటి ఉపరితలంపై వీచే పవన బలమైన గాలులు అంటే ఇది తప్పు. నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో వ్యాపార పవనాలు వీచే దిశ వాయువ్యంగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఈశాన్యం నుండి దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం నుండి వచ్చేసి ఇవి వీచడం జరుగుతుంది. ట్రేడ్ విండ్స్ అనేటటువంటి వ్యాపార పవనాలు. కాబట్టి ఇది వాయువ్యం అనేటటువంటి ఇది తప్పు. కాబట్టి ఏది కాదు ఆన్సర్. దాదాపు ఈ 30 క్వశ్చన్స్లో నీకు మ్యాక్సిమం అంటే 25 పైన వచ్చేసి బుక్లో నుంచి మీకు రావడం జరుగుతుంది. మీరు బాగా ఒక్కొక్క లెసన్ని ఒక్కొక్క రోజు 1-2 రోజులు అంటే దాన్ని చదువుతూ ఉంటే మనకి ఇవన్నీ వచ్చేసి అర్థం కావడం జరుగుతుంది. అందువల్ల దానికి సంబంధించినటువంటి మీకు ఎవరైనా అంటే ఇంట్రెస్ట్ ఉండి దాని మీద ప్రిలిమినరీకి మీద అంటే సపరేట్గా వచ్చేసి జాగ్రఫీలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా రేపు రాబోయేటటువంటి గ్రూప్ 1 పరీక్షలో వచ్చేసి మెయిన్స్కి సంబంధించినటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు కానీ వీటిని అన్నిటినీ ఇక్కడ ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో గోల్కొండ క్రాస్ రోడ్స్లో వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. అక్కడ ఇవన్నిటిని గురించి వచ్చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా వచ్చేసి మీకు అందించడం జరుగుతుంది. బుక్ కూడా వచ్చేసి దీని గురించి జాగ్రఫీ బుక్ అనేటటువంటిది కూడా వచ్చేస్తుంది. వీటిని అన్నిటిని ఉపయోగించుకొని మీరు పరీక్షల్లో ఒక మంచి లెక్చరర్ని మీరు ఎన్నుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్లో మీరు పరిపూర్ణత అనేటటువంటి సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక హిస్టరీలో నుంచి ఒక 20, జాగ్రఫీలో నుంచి ఒక 20, అదేవిధంగా వచ్చేసి పాలిటీలో నుంచి కొన్ని ప్రశ్నలు, ఇలా అయితే 50-40 మార్కులు వస్తే దీంట్లో వచ్చేసి ఈజీగా వచ్చేసి క్వాలిఫై అనేటటువంటిది. ఈ పరిస్థితుల్లో లేదు, అందరూ మంచి మేధావులు ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలామంది రాకపోతే మనం కొద్దిగా సుమారుగా రాస్తే మనం వచ్చేస్తాం. బాగా రాసేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇంకా బాగా చదవాలి. అది ఎప్పుడు జరుగుతుందో ఏం తెలియదు. కాబట్టి మనం బాగా వచ్చేసి ఉండాలంటే ఈ ఆస్పెక్ట్స్లో అంటే వీటిలో వచ్చేసి బాగా మీకు నిష్ణాతులైనటువంటి లెక్చరర్లే వచ్చేసి ఇది మీకు గైడ్ అనేటటువంటి తీసుకోండి. తద్వారా వచ్చేసి మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్ అనేటటువంటి వచ్చేసి మీరు తీసుకోండి. పుస్తకాన్ని కూడా తీసుకున్నట్లయితే ఇంకా ఎంతగా ఉపయోగకరంగా వచ్చేసి ఉంటుంది.
ఫైనల్గా చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ డోనర్స్గా మారొద్దు ఇన్స్టిట్యూషన్స్కి, అదేవిధంగా బుక్స్కి కూడా. మీరు డోనర్స్గా మారినంతకాలం అదేమవుతుందంటే ఆ రకంగానే వచ్చేసి ఉంటుంది. దాన్ని బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది.